Good afternoon to you all. Happy to see you all here. అందరిని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. కరెక్ట్గా 20 years బ్యాక్ నేను ఇక్కడే ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బిఏ చదివాను. ఐఎమ్ ఆల్సో అన్ ఉస్మానియన్. తెలుసా? ఉస్మానియా అంటే కేవలం చదువు మాత్రమే కాదు. ఉస్మానియా మనకి జీవితాన్ని నేర్పించుద్ది. ఉస్మానియా ధైర్యాన్ని నేర్పించుద్ది. ఉస్మానియా అనేది సార్ ఇందాక చెప్పారు 7th బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని. నేను అంటాను ఉస్మానియాని కేవలం విశ్వవిద్యాలయము అనలేము. ప్రపంచాన్ని జయించే శక్తి ఉస్మానియాలో చదువుకుంటే వస్తుంది. ఆ ఉస్మానియా ఫ్లేవర్ అలాంటిది, ఉస్మానియా టింజ్ అలాంటిది అనమాట. సివిల్ సర్వీసెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ లైఫ్ కాదు, లైఫ్లో ఒక పార్ట్. నేను ఎందుకు అసలు సివిల్స్ చదువుదాం అనుకున్నాను ఒక్కసారి ముందు మీకు చెప్పాలి. 10th క్లాస్ నేను ప్రైవేట్గా రాశాను. నార్మల్ మార్క్స్ వచ్చాయి. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇల్లు ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. ఒక ఫ్లోర్లో సంవత్సరం పాటు ఆ ఫ్లోర్ కిందకు దిగలేదు. ఓన్లీ 10th క్లాస్ పరీక్షల కోసం మాత్రమే దిగాను. 1 year పాటు ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళలేదు. కేవలం పరీక్షల కోసం మాత్రం దిగాను. అర్థం చేసుకోండి. సేమ్ మా ఎదురింట్లో ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి సెయింట్ యాన్ స్కూల్ అని చెప్పి విజయనగర్ కాలనీలో దగ్గరలో చదివేదన్నమాట. ఆ అమ్మాయి 10th క్లాస్, నేను 10th క్లాస్. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా నాన్నగారు ఒక జర్నలిస్ట్. ఆయన ఒక గవర్నమెంట్ స్కూల్లో నాకు పడింది. ఓల్డ్ సిటీలో ఒక గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ సెంటర్ అనమాట. నాకేమో క్వశ్చన్ చదువుతున్నాను, ఆన్సర్లు రావట్లా. మా నాన్నకు ఒక ఆరాటం, మా అమ్మాయి 10వ తరగతి పాస్ అయితే బాగుండు చెప్పుకోవడానికి ప్రపంచంలో అని చెప్పి దూరం నుంచి అలా ఇక్కడ ఎగ్జామ్ రాస్తుంటే కిటీ దగ్గర నించున్నారు. కొంచెం రాయి, కొంచెం రాయి, కొంచెం రాయి అని చెప్పి చేయి చూపిస్తున్నారు, రాయి 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 అని. సో అది నా సిచ్యువేషన్ 10th క్లాస్ చదివేటప్పుడు. మా నాన్న చెప్పినందుకు రాసా, పాస్ అయితే అయ్యాను. కానీ మా ఎదురింటి అమ్మాయికి స్టేట్ ర్యాంక్ వచ్చింది. అప్పట్లో 10th క్లాస్లో స్టేట్ ర్యాంకులు వచ్చాయి, వాళ్ళ ఫోటోలు పేపర్లో పడాయి. నేను మాత్రం పాస్ అయ్యాను. అందరూ అలా చూశారనమాట. చూడు, ఎదురింటి అమ్మాయికి స్టేట్ ర్యాంక్ వచ్చింది. నేను అసలు ఇంట్లోంచి కింద దిగలేదు కదా ఆ ఇయర్ మొత్తం. ఓన్లీ ఇంట్లో, నో టీచర్, నో టెక్స్ట్ బుక్స్, నథింగ్. ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ పెట్టించి వాళ్ళ ద్వారా రాపిచ్చారు ఎగ్జామ్స్ ప్రైవేట్గా. తర్వాత ఇంటర్మీడియట్ బోర్డ్ సిఈసి చదివాను ఇంటర్మీడియట్లో. సేమ్ అది కూడా ఇదే కండిషన్ అనమాట. సో మా నాన్న అన్నారు, ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, డిగ్రీ చదువు, బిఏ. ఆ బిఏ ఎక్కడ? డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ప్రొఫెసర్ జి రామరెడ్డి దగ్గరికి వచ్చి మా నాన్నగారు ఫీజు కట్టారు. అప్పట్లో 1500 1000 మెటీరియల్ ఇచ్చారు. సో ఎగ్జామ్స్ టైంకి ఎగ్జామ్స్ రాసేదాన్ని. అదంతా మీరు ఊహించండి, కరెక్ట్గా 20 years బ్యాక్. బీటెక్ యుగం, మొత్తం బీటెక్ అనమాట. ఎవరు పట్టినా బీటెక్కే. అటువంటి బీటెక్ యుగంలో నేను బిఏ చదువుతున్నా. ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినా, మా నాన్న ఫ్రెండ్స్ వచ్చినా, నువ్వేం చదువుతావు అని అడిగేవాళ్ళు. చదువుతున్నావు అంటే బిఏ. అసలు ఈ రోజులో బిఏ ఎవరైనా చదువుతారా? ఫస్ట్ క్వశ్చన్. నాకు నచ్చింది నేను చదువుతాను. సో నేను బిఏ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్. పొలిటికల్ సైన్స్లో నాకు తెలిసి నా మార్క్ షీట్ కూడా ఉంటుంది. 40-45 మార్క్స్ వచ్చాయి 100కి. అప్పట్లోనే ప్లేటో, అరిస్టాటిల్ ఏంటి అర్థమయ్యేది కాదు. అయింది. బిఏ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో
మీకు తెలుసు కదా, మనిషికి ఏదో ఒక రోజు మనసులో అనిపించింది, మనం బతికితే కొంచెం బెటర్గా బతికితే బాగుండు, మనం ఏంటో ప్రూవ్ చేయించుకోవాలని చెప్పి. అలా నాకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, నాకు కూడా గట్టిగా అనిపించింది మనసులో, అంటే బతికితే నేనేంటో ప్రూవ్ చేయాలా, సీరియస్గా ప్రూవ్ చేయాలనిపించింది. అనిపించి మా నాన్నగారిని అడిగాను, నన్ను నేను సివిల్స్ అవుదాం అనుకుంటున్నాను. మా నాన్నగారు ఫస్ట్ నమ్మలా, ఏమో 10th పాస్ అవ్వడానికి కష్టమైంది, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి కష్టమైంది, బీఏ చదవటం సరే ఏదో డిస్టెన్స్లో పేపర్ లింపు వస్తే మీకు తెలుసుగా, నిజమైన ఫ్యాక్ట్ ఏంటంటే అన్ని ఆన్సర్లు రాసి పాస్ చేస్తారు. గణేష్ సార్ లాంటి వాళ్ళు పాపం పిల్లలు కష్టపడ్డారని చెప్పి మనల్ని పాస్ చేస్తారు, మనకు తెలుసు ఆ విషయం. పాస్ అయింది, ఈమె ఎలా సివిల్స్ కొట్టిద్ది అని మా నాన్న కూడా మనసులో ఉంది, కానీ నా మాట కాదనలా. మా నాన్న, మా అమ్మ, మా చెల్లి ఒకరోజు, మీ అందరికి తెలుసు హైదరాబాద్లో అశోక్ నగర్ వెరీ ఫేమస్ ఫర్ సివిల్ సర్వీసెస్ కోచింగ్. మా ఇల్లు అప్పుడు నాగోల్లో ఉండేది, మా నాన్న కట్టించిన ఇల్లు నాగోల్లో ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. అక్కడి నుంచి అశోక్ నగర్కి ఒకరోజు సాయంత్రం పూట తీసుకొచ్చారు నన్ను, ఈ అమ్మాయి బాధపడుతుందని చెప్పి. అశోక్ నగర్లో ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొచ్చాను. సార్ అడిగారు, నువ్వేం చదువుతున్నావు అమ్మా అని. నేను ఇలా బీఏ చదువుతున్నాను సార్, బీఏ ఫైనల్కి వచ్చాను, నెక్స్ట్ ఇయర్ లా చదువుదాం అనుకుంటున్నాను, నేను సివిల్స్ పాస్ అవుదాం అనుకుంటున్నా, సివిల్స్ చదువుదాం అనుకున్నాను. ఆ సార్ అడిగారు, 10th క్లాస్లో ఎన్ని వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని వచ్చాయి, డిగ్రీలో ఎన్ని వచ్చాయని చెప్పా. డిగ్రీలో ఏ సబ్జెక్టులు అన్నారు, సబ్జెక్టులు కూడా చెప్పాను. ఈ మార్క్స్ బట్టి అమ్మ నువ్వు ఫస్ట్ చిన్న ఎగ్జామ్స్ ఏదైనా పెద్ద ఎగ్జామ్ కష్టం అన్నారు. సో తర్వాత నేను చెప్పేసరికి లేదు సార్ నేను సివిల్సే పాస్ అవుతాను అని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఈలోపు ఉస్మానియాలో ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాశాను అనమాట. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్, మీకు తెలుసు ఆర్ట్స్ కాలేజ్ మెట్లు నాలాంటి వాళ్ళకి ఎంత కష్టం ఎక్కడం. నాకు ఇంకా గుర్తు, మా నాన్నగారు ఇప్పుడు లేరు, చనిపోయారు. నేను ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసుకుని ఆ మెట్లు ఎక్కుతూ ఉన్నా, పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, చేయి పట్టుకుని జారుతూ ఉంది, అవి పట్టుకుని ఎక్కుతూ ఉన్నా. మీలాగా చాలామంది అప్పట్లో 20 ఏళ్ల క్రితం స్టూడెంట్స్ వచ్చి మీరు కూర్చోండి మేము చైర్లో కూర్చొని చైర్ పైకి ఎత్తామంటే నేను ఎక్కలా, నేను నడుచుకుంటూనే వెళ్ళాను అనమాట. సో వెళ్ళిన తర్వాత ఎల్ఎల్బి పాస్ అయిన తర్వాత ఎల్ఎల్బి స్టార్ట్ చేస్తూ సివిల్స్ రాశాను అనమాట. సివిల్స్ ఎగ్జామ్ అనేది బీఏ చదువుతూ చిన్నప్పుడు మార్క్స్ రాకుండా చాలామంది నమ్మరు సివిల్స్ పాస్ అవ్వగలరా అని. నాకు నా మీద అప్పుడు నమ్మకం లేదు, నిజంగా పాస్ అవ్వగలనా అని చెప్పి. కానీ ఆ ఎగ్జామ్లో ఒక స్మార్ట్నెస్ ఉంటుంది. ఇందాక వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడుతూ హార్డ్ వర్క్ అన్నారు. సార్ కొంచెం అడ్వాన్స్గా చెప్తాను, స్మార్ట్ వర్క్. నేను ఎగ్జామ్ పల్స్లో ఆ కసి ఎగ్జామ్ ఎలా చేయాలనే ఉద్దేశంతో ఒక స్మార్ట్ వర్క్ ప్రాక్టీస్ చేశాను. అది నన్ను ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్ పాస్ ఎలా చేసింది. చిన్నప్పటి నుంచి బేసిక్స్ లేవు, ఎన్సీఆర్టీ పుస్తకాలు పెద్దగా అప్పటికి చదవలేదు, పెద్దగా స్కూల్ టీచింగ్ కూడా నాకు లేదు. మరి సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఆ టెక్నిక్ ఏంటి మీకు చెప్పాను. ఉస్మానియా యూనివర్సిటీ నా రికార్డు కూడా ఉంటుంది, బీఏ తీపిచ్చింది బాలలత అని గుర్తు మీకు కూడా వచ్చేస్తుంది. పొలిటికల్ సైన్స్లో జస్ట్ పాస్, సివిల్స్లో కంట్రీ ఫస్ట్ నాకు పొలిటికల్ సైన్స్లో. ఎలా అంటే స్మార్ట్ వర్క్. ఆ స్మార్ట్ వర్క్ ఏంటో చెప్తాను. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు బుక్ షాప్కి వెళ్ళి పాత క్వశ్చన్ పేపర్స్ అన్నీ కొనుక్కున్నా. అది 2004-5 సంవత్సరం, 20 సంవత్సరాల క్రితం. 1979 నుంచి 2004 వరకు అన్ని పాత క్వశ్చన్ పేపర్స్ తీసి అసలు రిపీటెడ్ థీమ్స్ ఏం వస్తున్నాయి, ఏ థీమ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు, దీని మీద బాగా ఫోకస్ పెట్టా. రోజు సాయంత్రం నేను ఏ క్వశ్చన్ పేపర్ అయితే ప్రాక్టీస్ చేశానో మా అమ్మ చేతికి ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఒకసారి నన్ను అడుగుని ఎలా చెప్తాను ఆన్సర్లని జస్ట్ చదవమని అడగమనేదాన్ని.
ఫస్ట్ నేను ఎగ్జామ్ పల్స్ పట్టుకోవడానికి కారణం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఆ పాత క్వశ్చన్స్ని తీసుకుని థీమ్స్ ఎక్కడ రిపీట్ అవుతున్నాయి. ఉదాహరణకి పాత క్వశ్చన్ పేపర్లో పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి తేడా ఏంటి అని అడిగారు. ఇదే రోజు ఈ క్వశ్చన్ వస్తే ఎస్ఎస్ఎల్వి ఏంటి అని అడుగుతారు. అంటే ఓల్డ్ క్వశ్చన్ తీసుకుని కొత్తగా ఆ క్వశ్చన్ అడ్వాన్స్ చేస్తే ఎలా వస్తుంది అని మైండ్ అప్లై చేస్తాం. సివిల్ సిలబస్ అనేది ఫర్ దట్ మ్యాటర్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఓషన్లా ఉంటుంది. సముద్రం అంత సిలబస్ ఉంటుంది. సముద్రంలో ఈదాలంటే ఒక డైరెక్షన్ కావాలి, ఒక పద్ధతి కావాలి. ఆ పద్ధతే థీమ్స్, రిపిటేటివ్ థీమ్స్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ని కనిపెడితే, క్వశ్చన్ స్టైల్ కనపడితే మనకు అర్థమవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ చెప్తాను. రైట్ టు ప్రైవసీ అది మనకు ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు పుట్టస్వామి అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో చెప్పింది. దానికి సంబంధించి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ రాబోతున్నాయి. దీన్ని కనెక్ట్ చేసి దీని మీద మళ్ళా మన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఈ సంవత్సరం మెయిన్స్ క్వశ్చన్ రావచ్చని అంచనా వస్తుంది మన బ్రెయిన్లో. అదేవిధంగా 2017 or 18 సివిల్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో రైట్ టు ఓట్ ఈజ్ ఓటు వేసే హక్కు ఏ న్యాచురల్ రైట్, బి ఫండమెంటల్ రైట్, సి కాన్స్టిట్యూషనల్ రైట్, డి లీగల్ రైట్ అనిచ్చి యూపీఎస్సీ ఆన్సర్ షీట్లో యూపీఎస్సీ ఇచ్చిన కీలో కాన్స్టిట్యూషనల్ రైట్ అని ఇచ్చాడు. సుప్రీంకోర్టు 3 days బ్యాక్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ అని. సో అక్కడ రైట్ టు ఓట్ మీద క్వశ్చన్ వచ్చారు, ఈసారి రైట్ టు ప్రాపర్టీ మీద రావచ్చు. ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇదే స్మార్ట్ వర్క్. చాలామంది మేము సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పాస్ అయ్యే వాళ్ళు ఆకాశం నుంచి దిగుబడతారని. కాదు, దే నో హౌ టు డూ స్మార్ట్ వర్క్. నేను సొంతంగా కష్టపడ్డా కాబట్టి నాకు ఆ స్మార్ట్ వర్క్ ఏంటో నాకు తెలుసు, స్మార్ట్గా ఎలా కనెక్ట్ చేయాలో తెలుసు. ఆ పల్స్ నేర్చుకున్నాను. అండ్ ఇంకొక సీక్రెట్, అప్పట్లో మాకు 2 ఆప్షన్స్ ఉండే. నేను 2 ఆప్షన్స్, ఒకటి లా, రెండోది పొలిటికల్ సైన్స్ అనమాట. పొలిటికల్ సైన్స్ ఆప్షన్ నేను ఫిలిమ్స్ పాస్ అయ్యాక తీసుకున్నాను. 2 నెలల్లో ఆ సంవత్సరం కంట్రీ టాప్, రీసెంట్గా రాసిన దానిలో కూడా కంట్రీ టాప్ వచ్చింది. 2 నెలల్లో ఒక సబ్జెక్ట్ అయిద్దా? 20 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం పొలిటికల్ సైన్స్ తీసుకున్నప్పుడు నేనేమి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కాదు, బిఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా, అది కూడా అంతే మార్క్స్ రాలేదు. కానీ సివిల్స్ ఎలా టాప్ వచ్చిందంటే సింపుల్ టు సింపుల్ ఎగ్జామ్ రాసే పద్ధతి నేర్చుకోవటం. ఆ ఎగ్జామ్ రాసే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్లో వెస్ట్రన్ థింకర్స్లో రిపీటెడ్ థీమ్స్ ఏమొస్తున్నాయి, ఆ క్వశ్చన్స్లో మనం ఏది చూజ్ చేసుకోవాలి, ఐజీపీ రాసేటప్పుడు ఏ జడ్జిమెంట్స్ రాస్తే ఎగ్జామినర్కి ఈజీగా కనెక్ట్ అవుతాం, క్వశ్చన్ ఎలా అడ్రస్ చేయాలి, మనకు తెలిసింది రాయటం కాదు, వాళ్ళు అడిగింది రాయటం. ఇది నేర్చుకున్నా నేను. 100 పదాల్లో 150 పదాల్లో క్లుప్తంగా రాయటం. నేను సివిల్ సర్వీసెస్ టీచ్ చేయటం మొదలెట్టిన తర్వాత కూడా సివిల్స్ ఎగ్జామ్ రాశాను. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం ఒక టీచర్లా రాయలా, ఒక స్టూడెంట్లా రాసా. వాళ్ళు అడిగిన దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్, అది 100 words 150 words నీట్గా. ఇది తెలిస్తే ఎవరైనా సివిల్స్ పాస్ అవ్వచ్చు. సివిల్స్ పాస్ అవ్వడం అనేది ఒక బ్రహ్మ విద్య అయితే కాదు, కానీ పల్స్ తెలియక. మరి చాలామంది రాసిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు? మీకు క్వశ్చన్ రావచ్చు, చాలామంది సివిల్స్ రాసిన వాళ్ళు ఎందుకు మరి ఫెయిల్ అవుతారు? ఒక్కటే ఒక రీజన్. నేను గత 20 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది యువత మధ్య ఉన్నాను కాబట్టి, యువత ఒక లక్ష్యం పెట్టుకున్నాక ఎందుకు విఫలమవుతారు అంటే దానికి ఒకటే ప్రధానమైన కారణం, ఇన్కన్సిస్టెన్సీ. ఒకటి పట్టుకున్న తర్వాత 10 రోజులు బాగుంటాం, మళ్ళీ 10 రోజులు దానిలో వీక్ అవుతాం, మళ్ళీ ఒక 10 రోజులు బాగుంటాం, 10 రోజులు వీక్ అవుతాం. నేను మీ అందరికంటే పూర్ స్టూడెంట్ని. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, మీ అందరికంటే కూడా తెలివితేటలు అంత గొప్పగా ఉండవు నాకు. కానీ నన్ను నేను కఠినంగా తయారు చేసుకున్నాను. ఐ హ్యావ్ డిసిప్లైన్డ్ మై సెల్ఫ్
టు ఓరియంట్ మై సెల్ఫ్ టువర్డ్స్ ఎ గోల్. నాతో నేను చాలా కఠినంగా ఉంటాను. ఈరోజు నేను అనుకుంటే అది చేశాకే నిద్రపోతాను. గత 20 సంవత్సరాల్లో ఈ రూల్ ఎప్పుడు బ్రేక్ చేయలేదు నేను. గత 20 సంవత్సరాల్లో నేను 2-3 డేస్ కంటిన్యూస్గా బ్రేక్ తీసుకోలేదు నా ఫోకస్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ నా జీవితంలో ఏం జరిగినా, నా కొడుకు పుట్టినరోజు కూడా నేను బ్రేక్ తీసుకోలేదు. అది నా కన్సిస్టెన్సీ. సక్సెస్ సీక్రెట్ ఈజ్ ఆల్ అబౌట్. ఈ సక్సెస్ సీక్రెట్ అంటే తెలివితేటలు కాదు, విపరీతమైన హార్డ్ వర్క్ కూడా కాదు. ఒకరోజు 1 గంట తగ్గినా 1 గంట పెరిగినా కన్సిస్టెంట్గా ఉంటే జీవితంలో నీకు విజయం గ్యారంటీ. నాకు తెలుసా ఈరోజు కూడా ఒక 2 అవర్స్ 1 అవర్ వేస్ట్ చేస్తే భయం వేస్తూ ఉంటుంది లోపల. నేను మిస్ అయిపోతాను నేను లైఫ్లో చేయాలనుకుందని. ఐఎమ్ ఏ మల్టీ టాస్కర్. పొద్దున 5:30కి లేస్తే రాత్రి 11 వరకు పనిచేస్తాను. కమ్ వాట్ మే. నిన్న మార్నింగ్ నేను తిరుపతిలో ఉన్నా, నేను ఈవినింగ్ గవర్నర్ ప్రోగ్రాంలో ఉన్నా. ఈరోజు మార్నింగ్ నాకు కాలు నొప్పి వస్తూ ఉంది, నిన్నంతా నేను చూసుకోవాలా. నా కాలుకి పెద్ద పుండై పెద్ద చొట్ట కనపడుతుంది లోపల. పొద్దున్న నేను చూసేటప్పుడు నాకు తెలియదు, ఆ పుండు పెయిన్ తెలియట్లేదు, ఇంత పెద్ద చొట్ట పడిందని కూడా నాకు తెలియలా. నేను చూసి ఆశ్చర్యపోయాను పొద్దున. బట్ దట్ మీన్స్ నా ఫిజికల్ పెయిన్ని నాకు కనపడినంత గట్టిగా ఉంది నా విల్ పవర్. ఐఎమ్ వర్కింగ్ సో హార్డ్. ఈరోజు నేను కూర్చుంటే నేను క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. బట్ నేను కూర్చోను. నేను లాస్ట్ ఊపిరి వరకు నేను పనిచేస్తాను. దిస్ ఈజ్ మై ఎయిమ్. ఇలా ఒకరోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, ఒక 10 రోజులు చేయండి, నెల రోజులు చేయండి, నేను 20 ఏళ్ళ నుంచి చింత చేస్తున్నా. సక్సెస్ సీక్రెట్ ఎవరికైనా ఇదే. స్మార్ట్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ మేక్స్ యూ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఒకప్పుడు తెలుసా, ఉస్మాన్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ వెళ్తే సివిల్స్ ర్యాంకర్స్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు. 20 ఏళ్ల క్రితం నాకు ర్యాంక్ వచ్చినప్పుడు ఇక్కడికి ఏదో పని మీద వస్తే ఎంతమంది ప్రిపేర్ అయ్యేవాళ్ళో తెలుసా? ఎంత గట్టిగా ప్రిపేర్ అయ్యేవాళ్ళో తెలుసా? కానీ ఇప్పుడు ఉస్మానియా నుంచి సంవత్సరం ర్యాంకులు పెరగాలంటే మనం ఏం చేయాలి? ఉస్మానియా ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎమోషన్. ఉస్మానియా షుడ్ బిల్డ్ ద నేషన్. మీరు అనుకోవచ్చు అశోక్ నగర్లో ఏదో జరిగిపోతుంది, అంత ఇక్కడ లేదని. ఇక్కడికి లోపలికి ఎంటర్ అవుతుంటే నేను వండర్ అయ్యాను. వండర్ కాదు, నేను సివిల్ సర్వీసెస్ అకాడమీ ఇనాగ్రల్ సెషన్ అంటే ఒక 20 మంది ఉంటారేమో లోపల. అంత సీరియస్గా ఎవరున్నారు ఈ రోజులో ఉస్మానియాలో? అయినా ఈ యాంబియన్స్ చూసి అరే ఇదే ప్లేస్ అశోక్ నగర్లో ఉండుంటే మా పిల్లలకి అసలు 24 గంటలు కూర్చోబెట్టి కొట్టి మరీ చదివించేదాన్ని అనిపించింది. బికాజ్ ఇంత అద్భుతమైన ప్లేస్ కానీ, ఇంత ఫ్లో ఆఫ్ ఎయిర్, ఇంత మంచి యాంబియన్స్ కానీ అశోక్ నగర్లో మీరు ఇరుకు రూములు, ఇరుకు హాస్టల్స్, యు ఆర్ ఇన్ అ లగ్జూరియస్ లైఫ్. తెలుసా మీకు అది? దిస్ ఇస్ అ లగ్జరీ ఫర్ యూ. ఇలాంటిదేంటి అసలు ఇక్కడ కూర్చోబెట్టి చదివితే ఎంత అద్భుతాలు చేయొచ్చు ఇంత యాంబియన్స్లో, రైట్? మీరు అనుకోవచ్చు అన్ని సబ్జెక్టులు మాకు టాప్గా అంటే, నేనున్నాను, నాకు అన్ని సబ్జెక్టులు ఇప్పుడు కూడా టాప్గా రావు. కానీ సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ అబౌట్ నోయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఇట్స్ అ మాస్టర్ ఆఫ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. ఓకే, అందుకని ఆ నిరుత్సాహం తీసేసేయండి, ఆ వీక్నెస్ తీసేసేయండి. ఇండిపెండెంట్గా ఇంకోటి తెలుసా, నాకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉంటే బాగుండు, నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు, నేను లైఫ్లో పైకి వస్తానంటే దానిలో పెద్ద చాము ఉండదు. హిన్సైట్ అంటే రెట్రాస్పెక్ట్గా మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఎవరు సపోర్ట్ లేకుండా పైకి వస్తేనే మళ్ళీ కింద పడిపోయినా మళ్ళీ పైకి రాగలరు. కాబట్టి మిగతావన్నీ వదిలేసి మీరు ఏమనుకుంటున్నారు, ఏ లక్ష్యం అనుకుంటున్నారు? అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఐఏఎస్ కోసం ప్రయత్నం చేస్తే అందరూ ఐఏఎస్లో కానక్కర్లా, ఇంకా గొప్పలు కూడా అవ్వచ్చు. ప్రయత్నం చేయకపోవడం తప్పు, ప్రయత్నం చేసి ఫెయిల్ అయితే అసలు తప్పే కాదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. జీవితంలో విజయం అపజయం అలాంటి ఏం లేవు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫ్లో ఇన్ లైఫ్. యు నో వాట్ ఈస్ ఫ్లో ఇన్ లైఫ్? యు నో వాట్ ఈస్ అ ఫ్లో? లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్ కాదు, ఫ్లో ఉండాలి. ఫ్లో అంటే ఆగకుండా నిరంతరం మనం పయనిస్తూ ఉండాలి. దట్ ఇస్ కాల్డ్ ఫ్లో. అండ్ ఇంకోటి అనుకోవచ్చు,
సక్సెస్ అయ్యాక మేము చాలా సూపర్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాను. ద బెస్ట్ డేస్ ఆర్ ద డేస్ విచ్ యు ఆర్ స్పెండింగ్ ఇన్ ఉస్మానియా ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో బెస్ట్ డేస్ అంటే ఈ డేస్ అనుకోండి, అది పక్కా రాసేవాళ్ళు. రేపు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అనేంత హ్యాపీగా ఉంటారు మీరు. సో ఎంజాయ్ దిస్. ఎంజాయే కాదు, ఈ చదువుని ఫ్రాగ్రెన్స్ ఎంజాయ్ చేయండి. కమింగ్ టు ద ఎగ్జామ్, ఇందాక ప్రొఫెసర్ సార్ చెప్పారు, నాకంటే చాలా సీనియర్ సార్ చెప్పారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అన్నీ. కానీ ఎగ్జామ్ స్టేజెస్ వైజ్గా పల్స్ ఏంటో చెప్తాను. అందరికి తెలుసు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 అయితే 2 స్టేజ్లు, సివిల్స్ అయితే 3 స్టేజ్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమ్స్లో మేజర్ ఛాలెంజ్ ఎగ్జామ్ కాదు, నెగిటివ్ మార్క్స్. ప్రిలిమ్స్లో చదువు రాక ఫెయిల్ అవ్వరు, నెగిటివ్ మార్క్స్ డీల్ చేయలేక ఫెయిల్ అవుతారు. ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 నెగిటివ్ పోతుంది, జిఎస్ కానీ సిసాట్ కానీ. చాలామందికి అదొకటే మేజర్ ప్రాబ్లం. 100 క్వశ్చన్లకి 100 పెట్టాలి అనే ఆలోచన, 100 క్వశ్చన్స్కి 70 ఆన్సర్ చేసి రావాలి, 80 ఆన్సర్ చేసి రావాలి ఖచ్చితంగా అనే ఆలోచనే మనకి ఫెయిల్యూర్కి కారణం. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ హ్యాండిల్ చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఇయర్ వైజ్ చదవాలి. ఎలా? పరీక్షని 2 రకాలు చూడాలి, సివిల్స్, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ కోర్స్ అండ్ డైనమిక్ కోర్స్. వాట్ ఈస్ ది స్టాటిక్ అండ్ డైనమిక్ అండ్ హౌ టు ఇంటిగ్రేట్ ది స్టాటిక్ అండ్ డైనమిక్? ఈ స్టాటిక్ కోర్స్ని డైనమిక్ కోర్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, అసలు ఇదేంటి? వాట్ ఈస్ దిస్ డైనమిజం ఆల్ అబౌట్? ఈరోజు నిన్న ఒక న్యూస్ ఉంది, చైనా టిబెట్లో భూకంపం వచ్చింది అని చెప్పి. అది డైనమిక్ పార్ట్. అసలు భూకంపాలు, వాట్ ఈజ్ అన్ ఎపీ సెంటర్, వాట్ ఈజ్ ఫోకస్, అండ్ వాట్ డూ యూ మీన్ బై ప్లేట్ టెక్టానిక్స్? ఇది స్టాటిక్. అంటే ఒక డైనమిక్ పార్ట్ నుంచి భూకంపం వచ్చిందని చదువుతాం, అసలు ఆ భూకంపం ఎందుకు వచ్చింది అనేది స్టాటిక్. రెండోది, ఇందాక ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది, జారవా ట్రైబ్స్. అండమాన్ నికోబార్ దీవుల్లో జారవా ట్రైబ్స్ అని పీవీటీజీస్ ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళకి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పి న్యూస్ వచ్చింది. క్వశ్చన్, జారవా ట్రైబ్స్ ఎక్కడుంటారు? ఒట్టి అండమాన్ నికోబార్ కాదు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఏ భాగంలో ఉంటారు? రెండోది, ఒక ట్రైబ్ని పీవీటీజీగా ఎలా గుర్తిస్తారు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా ఎలా గుర్తిస్తారు? అండమాన్ నికోబార్లో ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి, ఇండియా మొత్తం ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి? ఇది క్వశ్చన్. జారవాస్ మీద క్వశ్చన్ వస్తే పీవీటీజీస్ గురించి కూడా చదువుకోవాలి. అదే కనెక్టింగ్ స్టాటిక్ విత్ డైనమిక్. అలానే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో రిజిగ్నేషన్ అనౌన్స్ చేశారు. ఒక మంచి ఏబుల్ ప్రైమ్ మినిస్టర్ తెచ్చుకోండి, నేను రిజైన్ చేస్తాను అని. అది కరెంట్ అఫైర్స్. ఇండియా కెనడా రిలేషన్స్, ఇది స్టాటిక్. ఓకే, ఇలాన్ మస్క్ ఆల్వేస్ ఈజ్ ఇన్ న్యూస్. స్టార్లింక్ ప్రాజెక్ట్, న్యూరాలింక్ ప్రాజెక్ట్. ఉదాహరణకి న్యూరాలింక్ ప్రాజెక్ట్లో మనిషి బ్రెయిన్లో చిప్. ఇప్పటి వరకు ఆ చిప్ దేనికంటే, పారాప్లెజిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మోటార్ న్యూరాన్. ఇప్పుడు నేనున్నాను, నేను ఈ మెట్లు దిగాలి, ఒక రోబో వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది. కానీ నా మైండ్లో ఏది ఉందో ఆటోమేటిక్గా రోబోకి తెలిసిపోద్ది, ఇప్పుడు బాలలత మెట్లు దిగాలనుకుంటుందని. నాకు వాటర్ కావాలి, నా చేయి అందట్లేదు, రోబో వచ్చి నాకు వాటర్ ఇస్తుంది. ఆ చిప్ తెలిసిపోద్ది నా బ్రెయిన్లో న్యూరాన్స్ని బట్టి. ఇప్పటి వరకు న్యూరాలింక్ ప్రాజెక్ట్ కేవలం దానికి సంబంధించే. భవిష్యత్తులో అంట ఆ చిప్ పెట్టేస్తే మనిషి బ్రెయిన్లో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుందంట. ఉదాహరణకి మీరు అనుకుంటున్నారు, ఏమో స్పీచ్ మాకు బోర్ కొడుతుందని, నాకు తెలిసిపోద్దంట. మీ మైండ్లో అనుకున్నారనుకోండి, అది కూడా నాకు తెలుస్తుంది.
ఎలా ఉంటుంది మనిషి మైండ్లో ఏమనుకున్నారో కూడా బయటికి తెలిస్తే, మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో, మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో బయటికి తెలిసిపోతూ ఉందనుకోండి, అసలు ఎలా ఉంటుంది? మనకు అక్కడ కూడా ప్రైవసీ లేదనమాట, రైట్? ఇంటర్నల్గా కూడా మనకు ప్రైవసీ లేదంటూ. సో అలాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుపెట్టుకోండి, డౌన్ ద లైన్ కేవలం 5 నుంచి 10 సంవత్సరాల లోపే దాదాపు 50% మనం చేసే జాబ్స్ అన్నీ కూడా ఏఐ చేయబోతుంది. మనిషి ఉద్యోగం అనేది ఒక ప్యాషన్. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది తెలుసా? మనిషి దేనికి పుట్టాడు? ఉద్యోగం చేయడానికి పుట్టాడా, జీవించడానికి పుట్టాడా? ఎందుకంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ప్రతి వారం కనీసం 70 గంటలు పని చేయాలి అని చెప్పి డిబేట్ ఒకటి పెట్టారు. ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏంటంటే, మనిషి ఎందుకు పుట్టాడు? అసలు వర్క్ చేయడానికి పుట్టాడా, బతకడానికి పుట్టాడా? బతుకంతా వర్క్ చేస్తే అసలు మనిషి లైఫ్ ఎందుకు అనే క్వశ్చన్. మన కోసం ఏఐ వర్క్ చేస్తుంది, మనం మన జీవితాన్ని జీవిస్తాం. చాలా బాగుంది కదా? మన కోసం ఏఐ వర్క్ చేస్తాయి, రోబోటిక్స్ వర్క్ చేస్తాయి, మనం మన లైఫ్ని బతుకుతాం అన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్, గుడ్ అండ్ బ్యాడ్ అబౌట్ ఏఐ, ఇది ఈ సంవత్సరం ట్రెండింగ్ క్వశ్చన్. వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ? ఇది క్వశ్చన్. వాట్ ఈజ్ ఆటో ట్యాక్సీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్? అంటే మనము ఏఐ అనే ఒక స్టాటిక్ సబ్జెక్ట్ నుంచి జనరేటివ్ ఏఐ, అక్కడి నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ మెటావర్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వీటన్నిటిని కనెక్ట్ చేస్తే ఒక అంబ్రెల్లా వర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు కనెక్ట్ ద స్టాటిక్ విత్ డైనమిక్. అదేవిధంగా ఇందాక ప్రొఫెసర్ సార్ చెప్పారు, గణేష్ సార్, పాలిటీ ఎలా చదవాలి, డిడి బస్సు, సుభాష్ కశ్యప్, ఈ బుక్స్ అన్నీ. సో పాలిటీ ఎలా చదవాలి అంటే బుక్స్ పెట్టుకుని సార్ చెప్పినవి, దాంతోపాటు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమైపోద్ది. ఇండియాలో ఒక కల్చర్ ఉంది, ఆయారాం గయారాం, వచ్చాడండి పోయాడండి. జనరల్గా మనం ఏమనుకుంటాం? జనరల్గా మనం ప్రస్తుతం ఈ అబ్బాయి ఏ పార్టీలో ఉన్నాడు అనుకుంటాం. అంటే మన పాలిటిక్స్లో వాల్యూస్ ఉండట్లేదు, ఈజీగా పార్టీలు మారిపోతున్నారు అనుకుంటాం. మీరు ఎప్పుడైనా సరే పాలిటీ కానీ, హిస్టరీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, జాగ్రఫీ కానీ, కల్చర్ కానీ విజువలైజ్ చేస్తూ చదవండి. అప్పుడు ఈజీగా మీ బ్లడ్లోకి సబ్జెక్ట్ వెళ్ళిపోద్ది. నేను సబ్జెక్ట్ చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఒక ఏదో సబ్జెక్ట్ చదువుతున్నా ఫీలింగ్లో ఉండదు. ఇట్ విల్ బి లైక్ ఆ విజువలైజేషన్, a మైండ్ మ్యాప్ ఆర్ ఎ స్టోరీ. ఒక విజువలైజ్ చేస్తూ, ఒక మైండ్ మ్యాపింగ్ చేస్తూ, ఒక కథలాగా నేను సబ్జెక్ట్ని చదువుతాను, చెప్తాను కూడా. దాంతో ఏమవుద్దంటే మన పైన మనం ఇంపోజ్ చేసుకున్నాం, ఏదో కష్టపడిపోతున్నాం అని చెప్పి మన బ్రెయిన్కి స్ట్రెస్ ఉండదు. నేను ఫస్ట్ ఏదైనా సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ నేను ఎంత సింప్లిఫై చేయగలను, ఎంత ఈజీగా నేను అర్థం చేసుకోగలను ఆలోచిస్తాను. మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. సే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం సార్ చెప్పిన టెక్స్ట్ బుక్లో ఉంటుంది. దాన్ని మనకి స్ట్రెస్ లేకుండా ఎలా అర్థం అవ్వాలి, 52nd అమెండ్మెంట్ ఎలా అర్థం అవ్వాలి, దానికి సంబంధించి 91st అమెండ్మెంట్ ఎలా అర్థం అవ్వాలి, కిహోతు హోలహాన్ వర్సెస్ జోచిల్హూ కేసు ఎలా అర్థం అవ్వాలి, దాన్ని కనెక్ట్ చేసుకుంటా అనమాట. అలానే గవర్నర్స్, ద కాంట్రవర్షియల్ రోల్ ప్లేడ్ విత్ ద గవర్నర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. గవర్నర్ పాత్ర రాను రాను విమర్శనాత్మకంగా మారుతుంది, వివరించండి క్వశ్చన్ వచ్చింది. ఆ ఎగ్జాంపుల్స్ని నేను లిటరల్గా ఊహించుకుంటాను. ఒకవేళ నేనే సీఎం అయితే, నేనే గవర్నర్ అయితే నేను ఇలా చేస్తానా? కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ ఉంది? సెంటర్లో ఆర్టికల్ 78, స్టేట్లో 167. ఓకే, స్టేట్కి సెంటర్కి సేమ్ ఆర్టికల్స్ ఉంటాయి. సెంటర్ ప్లస్ అంటే సెంటర్ ఆర్టికల్స్కి పార్లమెంట్ సంబంధించిన ఆర్టికల్స్కి 89 యాడ్ చేయాలి. అదేవిధంగా ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్, క్షమాభిక్ష అధికారాలు అలానే గుర్తుపెట్టుకుంటారు. అయ్యో మరి ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళకి క్షమాభిక్ష అధికారం అంటే ఎన్కౌంటర్ అయిపోయాడు అనుకోండి, వాడు ఎంత తప్పు చేసినా క్షమ అడిగే అవకాశం కూడా వాడికి ఇవ్వలేదు కదా, వాడికి రిపెంటెన్స్ రిగ్రెట్ అయ్యే అవకాశం కూడా వాడికి ఇవ్వలేదు కదా. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది
సబ్జెక్ట్ చదవటం కాదు, సమాజాన్ని చదవటం. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా 50% మనం అది నేర్చుకోవాలి, దానిలో మనం వెళ్ళకపోయినా. కాబట్టి మనం ఆ విధంగా చూసుకుంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా అర్థమైపోద్ది. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ హమాస్ వార్. ఇజ్రాయెల్ హమాస్ వార్లో ఇరాన్ ఎందుకు దూరింది, హెజ్బుల్లా ఎందుకు దూరింది, హౌతీస్ ఎందుకు వచ్చారు. దీనిలో మిడిల్ ఈస్ట్లో షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ అర్థం చేసుకోవాలి, జూస్ వర్సెస్ ఇస్లామిక్ ట్రెడిషన్స్ అర్థం చేసుకోవాలి. ఇది స్టోరీలాగా అర్థం చేసుకుంటే నువ్వే ఆ ఊర్లో ఉన్నావు, ఆ పెయిన్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఆ ఎమోషన్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు. మీరు చూసుంటారు నా వీడియోస్ చాలా వరకు. నేను వీడియో చెప్పేటప్పుడు కూడా నేను ఎవరో అవుట్ సైడర్ లాగా నేను ఫీల్ అవ్వను. ఆ ఇన్ఫర్మేషన్లోకి నేను వెళ్ళిపోతాను, నా బ్రెయిన్ నేను దానిలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతాను. అండ్ చాలామంది అనుకోవచ్చు మార్నింగ్ నుంచి నైట్ దాకా ప్రిపేర్ అయ్యి మ్యామ్ చెప్పిద్దని. ఉండదు, అది ఇన్స్టెంట్ వెళ్తుంది స్టోరీ. రీజన్ ఐ విల్ యాక్చువల్లీ సిట్ ఇన్ టు ద క్యారెక్టర్. ప్రిపరేషన్లో మీరు ఆ లెవెల్లోకి వెళ్తే, ఆ స్థాయిలో మీ బ్రెయిన్ ప్రిపరేషన్తో కనెక్ట్ అవుతే, సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ మిమ్మల్ని భయపెట్టలేదు. ఎగ్జామ్ రోజు కూడా స్ట్రెస్ రాదు. అప్పుడు మీరు నిజంగా ఎగ్జామ్లో బతకగలిగితే ఎగ్జామ్ మిమ్మల్ని స్ట్రెస్ చేయదు. అండ్ సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రిపరేషన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అని నాకు అనిపిస్తుంది. నేను ఆ వే ఆఫ్ లైఫ్లో జీవితం రోజు ఉంటాను. రోజు 2 అవర్స్కి ఒకసారి. ఇప్పుడు ఇది చేస్తున్నాను కదా, నేను ఏది చేసినా ఇప్పుడు నా చేతిలో నా ఫోన్ లేదు, మహేష్ చేతికి ఇచ్చినట్టున ఫోన్లో లేటెస్ట్ న్యూస్ అని చూస్తూ ఉంటా. అప్డేట్ వస్తే వెంటనే దాన్ని అప్డేట్ అయిపోతాను. నేను చాలా అప్డేట్ అవుతాను. మా నాన్నగారు ఒక జర్నలిస్ట్ అనమాట. నా జీవితంలో ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్, సెకండ్ 20 years ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ నేను చాలా డిమోటివేటెడ్గా, డిప్రెస్డ్గా, ఇన్ఫీరియర్గా ఉండేదాన్ని. ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంటే నా ఫిజికల్గా నా కండిషన్ తెలిసిన దగ్గర నుంచి నా ఫస్ట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ రోజు ఏడ్చాను. ద ఓన్లీ పర్సన్ హూ పుష్ మీ ఫార్వర్డ్, హూ హ్యావ్ గివెన్ ఎ రే ఆఫ్ హోప్ టు మీ ఈజ్ మై ఫాదర్. ఆయన కాస్త ప్రోగ్రెసివ్గా ఆలోచించేవాళ్ళు. అంటే మనిషిని జడ్జి చేయొద్దు మనం, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడని మా నాన్న నాకు చెప్పారు. అందుకే నేను ఎంత పెద్ద క్రిమినల్ అయినా జడ్జి అని తెలుసా. నా దగ్గరకు వచ్చి మ్యామ్ నేను ఇది చేశానన్నా నా మనసులో అంత ఫర్గ్యూనెస్ వచ్చింది. బికాజ్ మా నాన్న నాకు చెప్పిన మాట, మనిషిని రూపాన్ని చూసో, ఆ రోజు ఇన్స్టెంట్గా చేసిన పని చూసో ఏ వ్యక్తిని నువ్వు జడ్జ్ చేయకు. ఆ మనిషి వెనకాల, ప్రతి మనిషి వెనకాల ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్క మనిషి వెనకాల ఒక రియల్ టైం కథ ఉంటుంది. మనకు తెలియదు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అది చేశారని చెప్పేవాళ్ళు. అలానే మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఆల్వేస్ లివ్ లైక్ ఎ లైవ్ కరెంట్, నాట్ లైక్ ఎ డెడ్ కరెంట్. అంటే నువ్వు అప్డేట్ కాలేకపోతే డెడ్ అయిపోయినట్లు లెక్క అని చెప్పేవాళ్ళు. ఆ సూత్రం నేను ఈరోజు కూడా పాటిస్తానన్నమాట. నేను నైట్ 1 వరకు చదువుతాను. నేను నా పని అయిపోయాక 11 o'clockకి 11 to 1 ఎవ్రీడే చదువుకోకుండా నిద్రపోను. నేను చదువుకోకుండా పడుకుంటే నాకు నిద్ర పట్టదు, యాంగ్జైటీ వస్తుంది మైండ్లో. సో ఎవ్రీడే ఐ రీడ్. రోజుకి కరెంట్ అఫైర్స్ లైవ్లో అప్డేట్ చూస్తూనే ఉంటాను నేను. కాబట్టి ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ హ్యాండిల్ ఎనీ సబ్జెక్ట్. ఎక్కడ ప్రాబ్లం వద్దంటే కంపైలేషన్ చదవాలా, 1 year బ్యాక్ నుంచి ఎలా చదవాలి, ఇవన్నీ ఎప్పుడు డౌట్లు వస్తాయంటే మనం అప్డేట్ కాకపోతే వస్తాయి. మీరు ఒక చాయిస్ తీసుకున్న తర్వాత నేను గ్రూప్ 1 అవ్వాలనుకుంటున్నా, సివిల్స్ అవుదాం అనుకుంటున్నా, లేదా ఒక టీచర్ జాబ్ కొట్టాలనుకున్నా, ఏదైనా సరే దానికోసం మీరు ఏం చేస్తున్నారు ఇంపార్టెంట్. ఏం తెలుసా యూత్ అంతా, ఏ పుస్తకాలు బాగుంటాయి, ఏ టీచర్ బాగా చెప్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, దీని చుట్టూ తిరుగుతారు. కానీ అసలు ఎగ్జామ్లోకి వెళ్ళరు. అదే మేజర్ ప్రాబ్లం. అండ్ నాకు తెలుసు మన వాళ్ళందరికీ చాలా శక్తి ఉంది, చాలా పవర్ ఉంది, కానీ టైం వేస్ట్. ఎంతసేపు చదువుతారో అంతకంటే ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు. ఎంతసేపు చదువుతారో అంతకంటే ఎక్కువ డిప్రెషన్ లోన్ అవుతారు. అంటే అవుతుందా, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందా, నా దగ్గరికి ఎంతమంది వస్తారు తెలుసా, మ్యామ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తున్నాటానికి. అసలు నోటిఫికేషన్ వస్తే మనం పరీక్ష రాయడానికి రెడీగా ఉన్నామా? పరీక్ష క్యాన్సిల్ చేశారు అనుకుందాం, మళ్ళీ పెట్టారు అనుకుందాం, అసలు రాయడానికి రెడీగా ఉన్నామా? తీసుకునే 200 మందిలో 300 మందిలో మనం ఉంటామా? దాని గురించి ఆలోచించాం. ఎగ్జామ్ నోటిఫికేషన్ మార్చిలో వచ్చింది అనుకుందాం, మనం రెడీయా? టాప్ 100లో ఉంటామా? అలా ఉండాలంటే తెలంగాణలో ప్రతిరోజు
ఈరోజు నేను పడినంత ఫోకస్ చేసినంత ఎవరు ఫోకస్ చేయలేదని ఒక 6 నెలలు ఏ పరీక్ష మీద ఫోకస్ చేయండి. తర్వాత మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఇదంతా. ఒక 6 మంత్స్ ఫస్ట్ ఒక పరీక్ష మీద మీరు ఏదైతే అనుకుంటారో దాని మీద 100% ఫోకస్ చేసి చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిద్ది, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, మనం ఏం చేయాలి, ఎవరెవరో చెప్పిన మాటలు వింటారు పక్కన పెట్టేసి మన పైన మనకి రీవర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, రీఓరియంట్ యువర్ సెల్ఫ్, రీడ్రాఫ్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు కొత్తగా ఇన్వెంట్ చేసుకోండి. సో ఇంకొకటి చెప్తా, ఇది నేను రోజు రెగ్యులర్గా ఫాలో అయ్యే మెకానిజం. రోజు నైట్ పడుకునేటప్పుడు పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు కూడా ఓపెన్ చేయకుండా నేను చేసే పని ఏంటి తెలుసా, ఈరోజు నైట్ లోపల ఎంత కష్టపడాలంత కష్టపడతాను, ఈరోజు నాకు ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా నేను పాజిటివ్గా తీసుకుంటాను, ఈరోజు నాకు కోపం రాదు, చిరాకు రాదు, ఈరోజు ఐ విల్ బి ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్, నేను నా బెస్ట్ వర్షన్గా పనిచేస్తాను, నాకు ఎంత ఛాలెంజ్ వచ్చినా నేను డీల్ చేస్తాను, ఈరోజు నాకేం కష్టం రాకూడదని నేను కోరుకోను, ఎంత పెద్ద కష్టం వచ్చినా నేను దాన్ని తట్టుకుంటానని గట్టిగా కోరుకుంటాను, తట్టుకుంటాను. సో దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ. మీరు కూడా ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 నిమిషాలు, నైట్ లాస్ట్ 2-3 మినిట్స్ సబ్ కాన్షియస్ జస్ట్ ఇంక నిద్రపోతున్నప్పుడు ఒక్కసారి మీ డ్రీమ్ ఏంటో ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఆ డ్రీమ్లో నాకు ఈ డ్రీమ్ ఉందని కాదు, ఆ డ్రీమ్లో రియల్ క్యారెక్టర్ కలెక్టర్ అవుదాం అనుకున్నారు, కలెక్టర్ అయ్యి సంతకాలు పెడుతున్నట్టు నిజంగా జరుగుతుందని ఊహించుకుని నమ్మండి దాన్ని. బిలీవ్ దట్ యువర్ డ్రీమ్ హ్యావ్ కమ్ ట్రూ. ఇది నాకు మిరాకిల్ ఏం తెలుసా, మీరు నమ్మరు. దో ఇట్ ఈస్ సూపర్స్టిషియస్, దో ఇట్ ఈస్ హైపోథెటికల్, దిస్ హ్యావ్ కమ్ టు మీ యాజ్ ఎ ట్రూత్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ డ్రెమ్ట్ ఆఫ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ మై డ్రీమ్స్, ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ రియల్ లైఫ్. మీకు ఇది ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది, కానీ చేసి చూడండి, దీనివల్ల చాలా పాజిటివిటీ, చాలా స్ట్రెంగ్త్ మీకు వస్తుంది. ఓకే, కమింగ్ టు ఇందాక ప్రొఫెసర్ గణేష్ సార్ చెప్పారు, ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్. మన తెలుగు కుటుంబాల ప్రాబ్లం ఏంటి తెలుసా, ఎక్కువ మాట్లాడితే తక్కువ మాట్లాడని చెప్తూ ఉంటారు ఇళ్లలో. నేను నార్త్ ఇండియాలో కొన్ని మాక్ ఇంటర్వ్యూస్కి ప్యానెల్లో వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర మాటలు ఎక్కువ ఉంటాయి, మన దగ్గర సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, మాటలు తక్కువ ఉంటాయి. ఎందుకు తక్కువ మాట్లాడతాం? అండ్ మన దగ్గర యూత్కి ఇంకోటి, మన ఎదురుగా ఎవరున్నా సరే మనకంటే తెలుగులోనే మన యూత్ అనుకుంటారు. పెద్దవాళ్ళ గౌరవం మంచిదే, కానీ మనం అసర్టివ్గా ఉండటంలో తప్పులేదు. మన అభిప్రాయాలు చెప్తే కరెక్ట్గా చెప్తే తప్పులేదు. వాళ్ళని అగౌరవపరచకుండా, డిస్రెస్పెక్ట్ చేయకుండా అభిప్రాయాలు చెప్పడం నేర్చుకోండి. అండ్ లాంగ్వేజ్ రిఫైన్ చేసుకోండి. దీనికి మీరు ఒక టెక్నిక్ చెప్తాను. అందరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి. రోజు ఏదో ఒక చిన్న టాపిక్ చదివి మీ సెల్ ఫోన్ మీ ఫ్రెండ్కి ఇచ్చి మీరు ఆ టాపిక్ చెప్పి రికార్డ్ చేయించుకోండి. ఎవ్రీడే ఒకసారి చూడండి ఆ రికార్డ్, నెక్స్ట్ రోజు పొద్దున. ఎవ్రీడే ఇది 6 మంత్స్ చేస్తే ఒక 6 నెలలకి 50% ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీలో. కానీ చాలామంది 2 రోజులు చేస్తారు, మానేస్తారు. చెప్పాను కదా, ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ అ డిఫరెన్స్ ఈజ్ కన్సిస్టెన్సీ. సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్య ఒకే ఒక్క తేడా, అది కన్సిస్టెన్సీ. నాకు అది తెలిసే నాతో నేను చాలా కఠినంగా ఉంటాను. నాకేం తెలియదు, ఇంకా నా బాడీలో ఏం జరుగుతుందో ఏం జరుగుతున్నా నాకు సంబంధం లేదు, నేను వర్క్ చేయాలంటే వర్క్ చేస్తాను. ఐఎమ్ మేడ్ ఫర్ దట్. ఎందుకు తెలుసా, నాకు భయం, తెలియని భయం మనసులో. తర్వాత నాకు ఛాన్స్ దొరుకుతాయేమో ఇలా బతకడానికి, ఇన్ని గంటలు కూర్చునేదానికి నాకు ఓపిక పోద్దేమో, ఇంత కష్టపడటానికి నాకు ఇంక కొన్ని రోజుల తర్వాత పడలేనేమో, మై డేస్ ఆర్ కౌంటెడ్, మై డేస్ ఆర్ నెంబర్డ్ అని భయం వేస్తూ ఉంటుంది. అందుకని ఉన్న రోజుల్లో మాత్రం చాలా వైబ్రెంట్గా బతకాలి, చాలా ఇంటెన్స్గా బతకాలనుకుంటాను. సేమ్ ఇదే టెక్నిక్స్ మీకు కూడా వర్తిస్తాయి. అందరు చెప్తారు, ఈ రోజులో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే సబ్జెక్టులు అన్నీ వస్తాయి. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం ఏ సబ్జెక్ట్ ఏంటి అని చెప్పి. సబ్జెక్టులు మీకు అందుబాటులో లేదు అనుకోవడం ఒక భ్రమ, మీకు తెలుసు ఆ విషయం. నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు, అప్డేట్ రాగానే పెడుతున్నారు, పెట్టట్లేదా నిజం చెప్పండి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది, గ్రూప్స్ ప్రిపరేషన్ అనేది పాత రోజుల్లోకి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సింగిల్ మొబైల్. మా అప్పుడు ఇంటర్నెట్ కూర్చుని
ఆన్లైన్లో వెబ్సైట్లు చూసుకుని చదివే సిస్టమ్ ఉండేది కదా. ఇంటర్నెట్ కావాలంటే ఎక్కడికి రోడ్డు మీదకి వెళ్ళాలి. మీరు మీ చేతిలో మొబైల్, ఏ సబ్జెక్ట్ లేదు మీ చేతిలో చెప్పండి. రెండోది, చాలామంది అంటారు మా దగ్గర డబ్బులు లేవు సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి. సివిల్స్కి డబ్బులకి ఏం సంబంధం? మిమ్మల్ని కోచింగ్ తీసుకునే సివిల్స్ పాస్ అవ్వమని ఎవరు చెప్పారు? ఇంత ఫ్రీ కోచింగ్ ఇక్కడ ఉంది కదా. ఒకవేళ నిజంగా డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే కోచింగ్ లేకపోతే సివిల్స్ అవ్వదా? అంత రాంగ్ పర్సెప్షన్స్, అప్రిహెన్షన్స్, ఓన్లీ భయాలు. అవన్నీ పక్కన పెట్టి మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటే, మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటే సివిల్స్ పాస్ అవుతారు, గ్రూప్ 1 పాస్ అవుతారు, గ్రూప్ 2 పాస్ అవుతారు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవుతారు. దానికి నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. నా లైఫ్లో నన్ను తప్ప ఎవరిని బ్లేమ్ చేయను, ఏ కారణానికి బ్లేమ్ చేయను. సో ఐ ఆస్క్, నేను గణేష్ సార్, మీ వైస్ ఛాన్సలర్ గారు, అందరికన్నా ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అకాడమీ ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ కొండా నాగేశ్వర గారు సార్, యాక్చువల్లీ నిన్న ఈ ప్రోగ్రాం పెట్టాల్సింది. సార్ నాకు ఫోన్ చేస్తే, సార్ నిన్న ఆల్రెడీ ఎప్పుడో తిరుపతి ఒక ప్రోగ్రామ్ స్పీచ్ ఉంది, ఎప్పుడో అది మొత్తం ఆర్గనైజ్ అయిపోయింది సార్ అంటే, నా కోసం సార్ మార్చారు మీ ఇంట్రెస్ట్ కొద్ది. సో ఇంత మంచి సెటప్ మీకు ఇక్కడ ఉంది కాబట్టి నా కోరిక ఏంటంటే, రాబోయే సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఉస్మానియా నుంచి ఒక సింగిల్ డిజిట్ రావాలి. తెలంగాణ నుంచి ర్యాంక్స్ పెరిగినాయి, మీకు తెలుసా? సివిల్స్ ఇంత ముందులా లేదు, గత 5-6 ఏళ్ళ నుంచి బాగా పికప్ అయ్యారు. ఇక నుంచి ఎక్స్క్లూజివ్ ఉస్మానియా నుంచి ర్యాంక్స్ చూడాలి. మీకోసం ఏం చేయడానికైనా నన్ను ఎప్పుడైనా రమ్మన్నా ఇక్కడికి వస్తాను, మీకు ఓరియంటేషన్ ఇవ్వడానికి, మీకోసం ఏం చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను. ద ఓన్లీ థింగ్ మీరు ఆ ఓరియంటేషన్ రావాలి. ఒక్కరోజు నేను చదువుతా, ఒక్కరోజు మోటివేషన్తో ఉంటాను, మళ్ళీ 10 రోజులు ఖాళీ అవుతాను. అలా చేస్తే మాత్రం, బికాస్ యువర్ టైమ్ ఈజ్ ప్రెషియస్, మై టైమ్ ఈజ్ ఆల్సో ప్రెషియస్. నేను చెప్పాను కదా, పొద్దున్న నా కాలు పెద్ద పుండాయి, దానిలో పెద్ద బెజ్జం కనిపించింది, పెద్ద గుండె కనిపించింది. నాకు తెలియలే ఆ పెయిన్ నిన్నంతా నేను వర్క్లో ఉంటాను. సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు డూ లైక్ దాట్. అలా చేస్తే మిమ్మల్ని ఎవరు ఆపుతారు చెప్పండి? ఎవరైనా ఆపగలరా? ఒకవేళ నిజంగా సివిల్స్ పోద్ది అయితే ఏంటి? సివిల్స్ ట్రై చేశారు, రాలా, ఇంకోటి వస్తుంది, ఇంకా పెద్దగా వస్తుంది. ఆ మైండ్ సెట్లో ఉండండి. అండ్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఆ తర్వాత ఇయర్ చూద్దాం, పోస్ట్పోన్మెంట్ ఆపేసండి. స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ నౌ. అండ్ ఎప్పుడైనా డిప్రెషన్ రావటం, ఇన్ఫీరియారిటీ అవటం నాకే జరిగిద్ది, నాకు కూడా జరిగిద్ది. కానీ నేను వెంటనే బయటకు వచ్చేస్తాను, చాలా ఫాస్ట్గా బయటకు వస్తాను దానిలోంచి. ఎప్పుడైతే నాలో ఈ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేస్తాను, చాలా ఫాస్ట్గా బయటకు వస్తాను అనమాట. ఓకే, ఐ థింక్ మీరందరూ కూడా నిజంగా కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్ పెట్టుకున్నా ఆ ఎగ్జామ్కి ఓరియంట్ అవ్వండి. ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ ఇవ్వడానికి మీ అకాడమీ ఉంటుంది, పిలిస్తే నేను వస్తాను. ఇందాక గణేష్ సార్ చెప్పారు, ఒక వర్క్షాప్ పెట్టుకుందాం, నిజంగా మంచి ఐడియా అది. సబ్జెక్ట్ వైజ్ అంటే ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి అనే దాని మీద ఒక వర్క్షాప్ పెట్టుకుందాం. సార్ పిలిస్తే నేను వస్తాను, వచ్చి మీ అందరికీ సపోర్ట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. నేను ఉండేది కూడా ఇక్కడికి 15 నిమిషాలు ఇక్కడికి రాగలను. ఖచ్చితంగా వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను. ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ టు సివిల్ సర్వీసెస్ అకాడమీ ఉస్మానియా యూనివర్సిటీ కొండా నాగేశ్వర్ సార్. నేను ఏ విధమైన సపోర్ట్ కావాలని ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీ అంత ప్రయత్నంలో కొంత సపోర్ట్ నాది ఉంటుంది. అండ్ గణేష్ సార్ అంటే నాకు చాలా గౌరవమే కాదు, నాకు గురువులు. సార్ నాకు హీజ్ లైక్ మై ఇన్స్పిరేషన్, హీజ్ లైక్ మై టీచర్ అండ్ బియాండ్ దట్. అంత పెద్ద ఫ్యాకల్టీ ఇక్కడ రావడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత స్పెషలీ థ్యాంక్ఫుల్ ఫర్ చీఫ్ గెస్ట్ వైస్ ఛాన్సలర్ గారు, ఇక్కడ లేకపోయినా సరే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్, మీ అందరికి మెయిన్గా థ్యాంక్ యూ. ముఖ్యంగా మహేష్ చాలా సంవత్సరాలైంది నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి. లాస్ట్ వీక్ సావిత్రిబాయి పూలేకి సంబంధించి ఆవిడ బర్త్డే రోజు నన్ను గెస్ట్గా పిలిచి ఉస్మానియాతో నన్ను మళ్ళీ కనెక్ట్ చేయించాడు మహేష్. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి నువ్వే కారణం. తను చెప్పి మేడం రావాలి మా సివిల్ సర్వీస్ అకాడమీకి అని చెప్పి. ఇట్స్ మహేష్ ఎప్పుడు కూడా ఉస్మానియా కోసం, మీ అందరి కోసం నేను ఎప్పుడు కొంటాను. థ్యాంక్ యూ. words and your life journey
Maybe doubts? Want to ask? Questions? Anybody? Doubts? Questions? Anybody want first question? Questions? Anyone? ఒకరు అడగండి క్వశ్చన్. క్వశ్చన్స్? డౌట్స్? ఎనీబడి? క్వశ్చన్స్? డౌట్స్? ఒక్కరు అడగండి నాయన ఒక్కటి. ఎనీబడి? Want to ask? Anybody? You want to ask any questions? Doubt? Doubts? సార్ సార్ నేనే కిందకి వస్తాను. Sir, one question. కింద ఉండి ఆన్సర్ చెప్తాను. మీరు వెళ్ళి నేను ఆన్సర్ చెప్తాను కింద. అర్థమైంది సార్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా డైరెక్టర్ హాల్స్ డెవలప్ బిల్డింగ్లో 6 హాల్స్ సిక్స్ క్లాసెస్ ఇంత బాగుంది సార్. హాల్ ఎంత బాగుంది సార్. అక్కడ కండక్ట్ చేయండి. ఎందుకు ఇచ్చారు తెలుసా? మనం పబ్లిసిటీ చేసింది ఇస్తారు కానీ ఏం లాభం.